రాము, నువ్వు కడుపు నిండా గడ్డి తినురా, మనం ఇప్పుడు బయటికి వెళ్ళాలి. నువ్వు ఇప్పుడు బాగా తింటేనే మనం ఇప్పుడు బయటికి వెళ్ళగలం. బాగా తినురా, తొందరగా తినురా రాము, లేట్ అవుతుంది ఇప్పటికే. వీడేంటి అవుతో మాట్లాడుతున్నాడు? అరే తమ్ముడు, ఇక్కడేం చేస్తున్నావురా? ఎటో వెళ్తా అంటున్నావు, ఎక్కడికి వెళ్తావురా? అబ్బా ప్లీజ్ చెప్పురా, నువ్వే వెళ్ళే ప్లేస్ చెప్పురా, ప్లీజ్ రా ప్లీజ్. అక్క, ఎక్కడికి లేదక్క, అలా అడవిలోకి వెళ్దామని అలా ఆడుకోవడానికి వెళ్తున్నా అక్క. ఎప్పటికీ ఇక్కడే ఉంటే బోర్ కొడుతుంది అని. ఓ అలాగా, అలాగైతే నేను కూడా వస్తా పదరా, మనం ఇద్దరం కలిసి వెళ్ళి ఆడుకుందాము అక్కడ. అక్క, నేను స్పీడ్గా వెళ్తాను, మరి నువ్వు కింద పడతావు, భయపడతావు అక్క. అరే నేనెందుకు కింద పడతాను, నేనెందుకు భయపడతాను రా, అంత సీన్ లేదు, పదరా వెళ్దాము. సరే అక్క, నీ ఇష్టం. అరే మనం ఇప్పుడు దీనిపైన వెళ్తే వెళ్ళినట్టే, కానీ స్కూటీ ఉంది కదరా మనకి, వెళ్దాం పద దానిపైన. అక్క, ఇది శివుని వాహనం, దీనిపైన వెళ్దాం పద. సరేరా నీ ఇష్టం, చెప్తే నువ్వు వినవు కదా. నిహాన్ మెల్లగా వెళ్ళురా, కింద పడతానేమో భయం వేస్తుంది, మెల్లగా వెళ్ళురా, మెల్లగా వెళ్ళురా. అక్క, నేను ముందే చెప్పాను నేను మెల్లగా వెళ్ళనని. అమ్మా అరే నిహాన్, నేను కింద పడ్డానురా, ఆగురా, దొంగ సచ్చినోడు, నేను కింద పడ్డానని లేపకుండా అలా వెళ్తున్నాడు. నేను ఇప్పుడు ఎక్కడున్నాను మమ్మీ? అక్క, అగమ్మ, అక్కేది? భయపడకు, నేను నిన్ను ఏమీ చేయను. ఏంటి నువ్వు మాట్లాడతావా? అవును, నేను మాట్లాడతాను. నువ్వు ఎవరు, ఇలా ఉన్నావు? నేను ఒక దేవకన్యను. భూలోకానికి ప్రకృతిని ఆస్వాదిద్దామని వచ్చినప్పుడు ఒక మాంత్రికుడు నన్ను చూసి బంధించాడు, నా శక్తులను వశపరుచుకోవడానికి బంధించాడు. మీరు నన్ను కాపాడినచో మీ మేలును నేను ఎన్నటికీ మర్చిపోలేను, జీవితాంతం రుణపడి ఉంటాను మీకు. అక్క, అక్క, నువ్వు ఇక్కడున్నావా? నీకోసం నేను చూస్తున్నాను. చాలే కానీ అటు చూడరా పైకి ఒకసారి. అమ్మో దయ్యం, దయ్యం నింబోతా, అమ్మో దయ్యం. అరే ఆమె దెయ్యం కాదురా, దేవకన్య. అమ్మో అది దయ్యమే పిచ్చి అక్క, నేను పోతా, అది మనల్ని చంపి తింటది. అరే ఏం కాదురా, ఆగురా, అదేం చెయ్యదురా, ఆగురా, నిన్ను ఇలా కాదురా, నిన్ను పట్టుకుంటాను గట్టిగా. మరి నువ్వు మామూలు అవ్వాలంటే మేము ఏం చేయాలి చెప్పండి, మిమ్మల్ని కాపాడుతాం మేము. అరే మీకు 10 అడుగుల దూరంలో ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టు కింద సీసా ఉంటుంది, ఆ సీసాలో ఒక తెల్లటి మూట ఉంటుంది, ఆ మూటలో ఒక రాయి ఉంటుంది, ఆ రాయి వచ్చి నా దగ్గర పెడితే నేను మామూలు దేవకన్యలా మారిపోతాను. మీరు ఈ సహాయం నాకు చేస్తే నేను ఈ మేలును ఎన్నిటికీ మర్చిపోలేను, జీవితాంతం రుణపడి ఉంటాను. సరే, ఇంత చిన్న సహాయానికి ఇంత పెద్ద మాటలు వద్దులే దేవకన్య గారు. ఆ చెట్టు ఎక్కడ ఉందో చెప్పండి, మేము వెళ్ళి తీసుకువస్తాము, నీకు సహాయం చేస్తాము. వెనక 10 అడుగుల దూరంలో ఆ చెట్టు ఉంది, సూటిగా వెళ్ళమ్మా, ఆ సీసా నీకు కనబడుతుంది. సరే. అరే తమ్ముడు, ఆ సీసాని కనిపెట్టి పాపం ఆ దేవకన్యను రక్షిద్దాం పదరా. అరే
తమ్ముడు ఇక్కడ ఉందిరా సీసా, దారా ఈ సీసాని బయటకి తీద్దాం. పిల్లలు, మీరు చేసిన ఈ సహాయాన్ని నేను జీవితాంతం రుణపడి ఉంటాను. ఆ మాంత్రికుని బారి నుండి నన్ను రక్షించారు. లేకపోతే నేను ఏమైపోతానో ఏమో, నాకే చాలా భయమేసింది. మీరు కాపాడడానికి ఆ పరమాత్ముడే మీ రూపంలో వచ్చాడు. ఆ మాంత్రికుడి బారి నుండి నన్ను రక్షించారు. భాగంతో ఉన్న నన్ను చూసి మీరు భయపడకుండా మీ ధైర్యంతో నన్ను కాపాడారు. ధైర్యానికి నా జోహార్లు. అలాగే మీ ధైర్యంతో అందరికీ సహాయం చేస్తూ ఉండండి. ఆ భగవంతుడు మీకు జీవితంలో ఎలాంటి ఆపద కలగకుండా మీతోటే ఉంటూ రక్షిస్తాడు. మీ ధైర్యాన్ని నేను మెచ్చాను. మీకు ఏం కావాలో కోరుకోండి. నాకు ఏం వద్దమ్మా, నీ దీవెనలు నాకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటే చాలు. నా ఆశీస్సులు నీకు ఎల్లవేళలా జీవితాంతం నీతోటి తోడుగా ఉంటాయి. ఏదైనా వరం కోరుకోండి, మీకు ఇస్తాను. ఏదడిగినా ఇస్తావా? అలా అయితే నాకు కావాల్సిన ఫుడ్ అంతా ఇవ్వు. తదాస్తు. మీరు ఇంటికి వెళ్ళేసరికి మీకు కావాల్సిన ఫుడ్ అంతా ఉంటుంది. ఇక నాకు సెలవు ఇప్పించండి, నేను వెళ్ళి వస్తాను. అలాగేనమ్మా, వెళ్ళిరండి. అలాగే పిల్లలు, మీకు ఏ బాధ వచ్చినా నేను ఇట్టే వస్తాను.